గద్దర్ అవార్డులపై టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అవార్డులకు విధి విధానాలు ఖరారయ్యాయన్నారు. గతంలో ఉన్న అవార్డులో 1-2 మార్పులు జరిగాయని చెప్పారు. తెలుగుతో పాటు ఉర్దూ సినిమాలకు గద్దర్ అవార్డులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికో సినిమా చొప్పున గద్దర్ అవార్డును ప్రకటిస్తామని చెప్పారు. గతంలో సింహ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామన్నారు. ఏప్రిల్లో అంగరంగ వైభవంగా సినిమా అవార్డుల వేడుక నిర్వహిస్తామన్నారు. సినిమా అవార్డుల అంశాన్ని వివాదం చేయవద్దని దిల్ రాజు కోరారు. 3 డిసెంబర్ 31 వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది 2023 వరకు. అలాగే 2024 అవార్డ్స్ అన్ని పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మందిని ఇక్కడ మేము జ్యూరీ లాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేవి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. 1 వీక్లో అన్ని జ్యూరీస్ ఫైనల్ అవుతాయి. సో 1 వీక్లో అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది. 2 అయిపోగానే జ్యూరీ వాళ్ళ కార్యక్రమం మొదలు పెట్టేస్తారు చేసి ఏప్రిల్లో ఈవెంట్ ఉంటుంది. మీకు ఇప్పుడు నోటిఫికేషన్ ఏంటి అనే దానికి మీకు ఇంట్రాక్షన్ కోసం ఫస్ట్ టైం ఇక్కడ పెట్టాం. అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం. జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకా తెలంగాణ